తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీల నుండి జంప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 5 సీట్లైనా గెలిస్తే కేసీఆర్ కు ఊపిరి పోసినట్లయ్యేది. కానీ గులాబీ పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోయింది. 17 స్థానాలలో పోటీ చేస్తే మెదక్ తప్ప అన్ని చోట్ల డిపాజిట్ గల్లంతైంది. అలాగే 17 స్థానాల్లో పోటీ చేస్తే గులాబీ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో గులాబీ పార్టీ పరిస్థితి అధోగతిలా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బ, ఈ రెండు అంశాలను బేరీజు వేసుకున్న కొంతమంది లీడర్లు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో మీడియాలో మంత్రి మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లబోతున్నారని, ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గులాబీ పార్టీలో ఉన్న పాత తెలుగుదేశం పార్టీ నాయకులతో మాజీ మంత్రి మల్లారెడ్డి చర్చలు చేస్తున్నారట. వారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ అయిన కట్టడాలు, ఖాళీ స్థలాలపై దాడులు చేస్తోంది. అయితే ఈ టార్చర్ నుంచి తప్పించుకునేందుకు మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే తన కార్యకర్తలతో చర్చలు కూడా చేశారట. తనతో పాటు వచ్చిన గులాబీ పార్టీ నేతలకు మంచి భవిష్యత్తు ఇస్తానని కూడా చెప్తున్నారట మల్లారెడ్డి. దీంతో ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.